మంచిగా ఆడుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది. ఇసుక ఇట్లా అంతున్నది. ఓపెన్ జిమ్. మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడికి చాలా మంది వాకింగ్ వస్తారు. వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ లో ఎక్సర్సైజులు కూడా చేయొచ్చు. ఓపెన్ ఇది నక్షత్ర వనము. దీంట్లో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల గురించి మనం చూద్దాం. ఒక్కొక్క చెట్టు ఆడుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది. ఇసుక ఇట్లా అంతున్నది. ఇదంతా ప్లే ఏరియా. చాలా బాగుంది. సాయంత్రం పూట అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఓపెన్ జిమ్. మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడికి చాలా మంది వాకింగ్ వస్తారు. వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ లో ఎక్సర్సైజులు కూడా చేయొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఒకప్పుడు పెద్ద మనుషులు మంచి ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు అంతా ఒబెసిటీ, తొందరనే వెయిట్ ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కొంత ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ కూడా చేయాలి. నేను ఇంతకు ముందుకు 95 kgs ఉంటుండే. రోజు మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్ తోని 18 kgs తగ్గిన. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత సంపాదించినా ఏమున్నా అన్ని వేస్ట్. నక్షత్ర వనంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటది. అవన్నీ లోపల ఉంటాయి. మనం చూద్దాం. ఇది నక్షత్ర వనము. దీంట్లో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల గురించి మనం చూద్దాం. ఒక్కొక్క చెట్టు. ఇది మామిడి చెట్టు. పూర్వభద్ర నక్షత్రం అంట. పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించిన ఈ మామిడి చెట్టు. ఇది జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించింది విషముస్తి చెట్టు అంట. ఈ చెట్టు గురించి చూడడమే తప్ప దీని పేర్లు మనకైతే అంత గుర్తులేదు. ఇక్కడ స్వాతి నక్షత్రం. మద్ది చెట్టు అయితే తెలుసు. మద్ది చెట్టు గురించి మనకు తెలిసిందే. ఇటు చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రంలో మారేడు చెట్టు కూడా చాలా వాటికి వాడుతుంటారు. పూజలకు కూడా వాడతారు. వినాయక చవితి అప్పుడు శివరాత్రికి కూడా మారేడు కాయలు పెడతారని నేను అనుకుంటున్నాను. మీనరాశి వారికి మర్రి చెట్టు. ఈ ఒక్కొక్క రాసుల వాళ్ళు ఒక్కొక్క చెట్టు చుట్టూ తిరిగితే మంచిదని. అంతరాశి వారికి రాగి చెట్టు. ఈ రాగి చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంటది. ఇది రాళ్లలో కూడా పెరుగుతుంటది. ఒక్కోసారి రాళ్ల గోడల మధ్య నుంచి కూడా పెరుగుతుంది. రాగి చెట్టు, మర్రి చెట్లు పెరుగుతూ ఉంటాయి. తులరాశి వారికి పొగడ చెట్టు. ఇది రాశి వనంలో మన మోదుగ చెట్టు. కర్కట రాశి వాళ్ళు 12 రాశులలో 12 చెట్లు ఉంటాయి. దీంట్లో ఈ 12 చెట్లు ఏ రాశి వాళ్ళు ఆ చెట్టు చుట్టూ తిరిగితే మంచిదని అంటారు. ఈ మోదుగు చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మోదుగు చెట్టు ఒకప్పుడు విస్తరాకులుగా వాడేటోళ్ళు. అది పేపర్ ప్లేట్లు వచ్చేసినాయి. ఈ పేపర్ ప్లేట్లలో మీద ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది. అది వేడి వస్తువులు తిన్నప్పుడు అది హీట్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మోదుగాకులలో ఒకప్పుడు విస్తరాకులు చేసేవాళ్ళు. ఈ మోదుగాకులతోనే ఊర్లలో ఇప్పుడు కూడా ఈతకలు తాగుతారు. అట్లనే ఈ మోదుగాకులతో పెద్ద మనుషులు చుట్ట చేసుకొని కూడా దాంట్లో పొగాకు పెట్టుకొని తాగేవాళ్ళు. ఈ మోదుగు చెట్టు పూలు శివరాత్రి రోజు శివుడికి చాలా ఉపయోగిస్తారు. మల్కబావి, పెద్ద చెరువు, వాచ్ టవర్, ఈ 3 మనం నిన్న వీడియోలో కవర్ చేయలేదు. టైం అయిపోవడం వల్ల 5:30 అయిపోవడం వల్ల వీడియోలో కవర్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు అవి కూడా చూసుకోండి. మార్నింగ్ 9:30 నుంచి
ఈవినింగ్ 5:30 లోపు పోయినట్టయితే ఇవన్నీ కవర్ చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ముందు వీడియోలలో తెలంగాణ ట్రిప్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత ఆల్ ఇండియా ట్రిప్ చేయబోతున్నాం. మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.